ఫైనల్గా అయితే లివర్ కర్రీ ఉడికిపోవడానికి వచ్చేసింది. ఇంకొక 2-3 నిమిషాలు. దీంట్లో కొంచెం మాయిశ్చర్గా చెమ్మగా అనిపిస్తుంది కదా, ఆ యొక్క పచ్చిదనం పోయి మంచి దగ్గరికి వస్తే చాలా బాగుంటుంది. ఇంకాసేపు అలా వదిలేద్దాము. అటు కర్రీ అయింది, ఇటు అన్నం కూడా ఆల్మోస్ట్ అలా ఉడికిపోయినట్టే. మూత పెట్టాను, మూత పెట్టకపోతే మంచి దగ్గరికి వస్తుంది. సో చూద్దాం, అన్నం ఉడికిందేమో. ఉడికిపోయింది. ఇంక కర్రీ సరిపోదు కాబట్టి నిన్నటి కర్రీ ఉందన్నమాట. నిన్న కర్రీ ఏంటంటే పన్నీర్ కర్రీ. దాన్ని వేడి చేసేసుకున్నాం అనుకోండి, సరిపోతుంది. కొంచెం ఇలా దాంట్లో వాటర్ మాయిశ్చర్ అంతా పోతే కర్రీ సూపర్గా ఉంటుంది. హాయ్ అండి, హలో. చాలా మంచి అవుతుంది. తోటకూరతో లివర్ కర్రీ చేయాలనుకుంటున్నాను, అసలు చేయట్లేదు. తోటకూరని అయితే కొంచెం వాటర్ వేసేసి మంచిగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఆల్రెడీ మగ్గిపోయిన తర్వాత దాన్ని వాటర్లోకి వెళ్ళి తీసేసి చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత దీంట్లో ఏం చేయాలి ఏంటో చూపిస్తాను. మనము వెజిటేరియన్స్ ఏదైనా కొంచెం స్పెషల్గా చేసుకోవాలంటే ఇలా చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుందని చెప్పొచ్చు. దీంట్లో తోటకూర వేసుకుని స్టీమ్ చేసుకోవచ్చు, లేదంటే వాటర్ వేసినా కుక్ చేసుకోవచ్చు. దీంట్లో నేను రుచికి తగినంత కారం, మనం ఎంత స్పైసెస్ తింటామో దాన్ని బట్టి కారము, తర్వాత దీనికి బైండింగ్ కోసము శనగపిండి, ఇంకా బియ్యం పిండి అవసరం లేదు, శనగపిండి వేస్తే సరిపోతుంది. ఒకవేళ శనగపిండి తినని వాళ్ళైతే బియ్యం పిండి కొంచెం శనగపిండి కూడా వేసుకోవచ్చు. తర్వాత పసుపు, తర్వాత జీలకర్ర, కొంచెం ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా వేసి మట్టి క్యాప్స్ తీయాలి, చేతి కడుక్కోవాలి, అందుకని. ఓకేనా, ఇప్పుడు నేను వేసింది కారము, తర్వాత వచ్చేసి శనగపిండి, ధనియా పౌడర్, గరం మసాలా, పసుపు, కొంచెం జీలకర్ర, ఆల్రెడీ ఉడికించుకున్నటువంటి తోటకూర. వీటిని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకుందాం. మంచిగా మనం కుక్ చేసుకున్నాం కదా, మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, ఇలా కొంచెంగా తీసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాను. లేదు అంటే ఏదైనా ఒక స్టీల్ బౌల్లో పెట్టేసి కూడా స్టీమింగ్ చేసుకోవచ్చు. ఇలా మంచిగా చేత్తో అన్నాం అనుకుని నీట్గా స్ప్రెడ్ అయిపోతుంది. మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఒకవేళ గట్టిగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఎక్కువ వేస్తే మరీ మెత్తగా వస్తే స్టీమ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. కొన్ని ఇడ్లీలాగా ఇలా మంచిగా స్ప్రెడ్ చేయండి పల్చగా, అప్పుడు తొందరగా ఉడికిపోతుంది. అందుకోసం అన్నమాట. ఇలా కొంచెం చేతికి వాటర్ అనుకుని అన్నాం అనుకుని ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది. ఇంకొక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇంకొక 2 ఇడ్లీలు అయితే ఏమో ఇలా స్టీమ్ చేసుకుందాం. ఆల్రెడీ నేను కుక్కర్లో వాటర్ వేసేసుకొని స్టీమింగ్ పెట్టేసుకున్నాను. ఇలా పెట్టేసుకుని ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను. అప్పుడు ఇడ్లీలాగా మంచి ఈవెన్గా వస్తాయి. అక్కడ ఒక 4, ఇక్కడ ఒక 2, మొత్తం ఏంటంటే 6 వచ్చాయి. ఒక పూటకు సరిపోతాయి హ్యాపీగా. ఇంకొన్ని స్టీమింగ్ కోసమని ఆల్రెడీ కుక్కర్లో పెడుతున్నాను అనమాట. కొంచెం ఒక చిన్నది లెమన్ ముక్క వేసాను, అల్యూమినియం కదా, కింద స్టీమ్ చేసేటప్పుడు బ్లాక్ కాకుండా ఉంటుంది. సిమ్లో పెట్టుకొని కుక్ చేసేసుకుందాము. ఓకేనా, ఇప్పుడు నేను ఆ మిక్సీ జార్ని కడిగేసాను కదా, ఆ వాటర్ మొక్కలకు వేసేయండి, చాలా మంచిది. శనగపిండి గిట్ల ఉంది కదా, అందుకోండి. చల్లారిన తర్వాత ఇలా మనము తీసామనుకోండి ఇడ్లీలాగా మంచి చల్లవైపే వస్తాయి. తర్వాత వీటిని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఓకేనా, ఇదిగోండి. వీటిని మనం ఇలా కట్ చేసుకుంటే సేమ్ మనకి నాన్ వెజ్ లివర్ ఎలా అయితే ఉంటుంది సేమ్ అలానే కనిపిస్తుంది, చూసారా? ఇదిగోండి, అలానే అనిపిస్తుంది. గిన్నెలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను, ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను ఆయిల్ వేసి ఇలా ఫ్లాట్గా ఉన్న స్పూన్తో అన్నామనుకోండి పీసెస్ అంటే డ్యామేజ్ అవ్వవు. ఒక 2 స్పూన్స్ వేసాను ఆయిల్. యాక్చువల్గా అయితే ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తారు, మరి అంత ఆయిల్ వద్దనేసి ఇలా మంచిగా స్ప్రెడ్ చేసినట్టు పెట్టేసామనుకోండి అన్నీ కూడా మంచిగా కుక్ అవుతాయి. ఆ లోపల దీంట్లో కావాల్సినటువంటి ఆనియన్స్, టమాటా కట్ చేసుకుందాం. ఓకేనా,
నెక్స్ట్ తాలింపు వేసుకుందాము. ఆవాలు జీలకర్ర కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత కొంచెం కలర్ మారాలి. అప్పుడు మనం సన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ ఉన్నాయి కదా, వీటిని వేసేసుకుందాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. టమాటాలు చిన్నగా కట్ చేసుకుని ఒక 2-3 చిన్న టమాటాస్ కట్ చేస్తే పుల్లగా ఉంటాయి ఇవి. అందుకే మనము పుల్లగా ఉన్నదైతే తక్కువగా వేసుకోవాలి. ఇది మంచి కుక్ అవ్వనిద్దాము. ఇదిగోండి మంచిగా ఆనియన్స్ అయితే మంచిగా దగ్గర పడ్డాయి కదా. ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్టు, పసుపు వేసేసుకుందాం. ఇదిగోండి అల్లం వెల్లిగడ్డ పేస్ట్, పసుపు వేసి ఇది మరొక 2 నిమిషాలు పచ్చి వాసన పోయేంత వరకు వేయించేసి తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ఉంది కదా, అది కూడా వేసేసుకుందాం. ఒక్క 2 నిమిషాలు చాలు, అడగండి అల్లం వెల్లిగడ్డ పేస్టు. తర్వాత నేను కట్ చేసుకున్న ఒక 2 చిన్న టమాటా ఉన్నాయి కదా, వాటిని కూడా వేసేసి వీటి మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు మంచిగా మగ్గనిద్దాము. అప్పుడే ఏం చేయాలో చూద్దాం. వీటిని మంచిగా మగ్గనిద్దాం. ఆ లోపల కొత్తిమీర మంచిగా వాటర్లో కడిగేసి కట్ చేసి పెట్టేసుకుందాం. ఇదిగోండి ఇక్కడ మనకి టమాటా కుక్ అయ్యేటప్పుడు ఇది మంచిగా కుక్ కావాలి. టమాటా అసలు మనకి పీసెస్ ఏం కనిపించదంటే ఇది ఒక 5 మినిట్స్ మంచిగా మగ్గిన తర్వాత మనం ఇలా స్పూన్తో ఇలా స్మాష్ చేసామనుకోండి, అదంతా మంచిగా స్మాష్ అయిపోయి మనకి మంచి గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. ఆనియన్స్ టమాటాస్ సపరేట్ లేకుండా మంచి గ్రేవీ లాగా వస్తుంది. ఇలా సరతం అలాంటివి తీసుకున్నంటే మంచిగా స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా దీంట్లో మనం ఉప్పు కారం వేయాల్సినటువంటివన్నీ వేసేసుకుందాం. ఇలా అయ్యేటప్పుడే నేను ఆల్రెడీ కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టేశాను. ఈ కొత్తిమీర కూడా కొంచెం తాలింపులో మగ్గనిస్తాము. ఇప్పుడు దీంట్లో మనం వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకుందాం ఇంకొకటిగా. కొంచెం ధనియా పౌడర్, కారం అంటే మన రుచికి తగినట్టుగా సరిపోతుంది. దీంట్లోనే సాల్ట్ కూడా ఉంది. రిమైనింగ్ సాల్ట్ చూసుకొని వేసుకున్నాం కర్రీ ఉడికిన తర్వాత. కొంచెం కొబ్బరి పౌడర్ వేసి ఒక 2 నిమిషాలు ఇలా తాలింపులో ఇవన్నీ మంచిగా ఆయిల్లో మగ్గనిస్తాము. అప్పుడు ఆ యొక్క గ్రేవీకి మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఒక 2 నిమిషాలు అది మగ్గే లోపల మనం వీటి యొక్క బాటిల్స్ అన్ని క్యాప్స్ ఎక్కడెక్కడ పెట్టేసుకుందాం. ఫైనల్గా ఈ యొక్క తాలింపులో మనం వేసిన మసాలా అంతా వేగిపోయింది కదా, ఇలా ఒకసారి మంచిగా అనేసి ఇప్పుడు మనకి గ్రేవీ ఎంత కావాలో అంత కన్సిస్టెన్సీలో వాటర్ వేసుకుందాం. వేసి వాటర్ ఒక్క ఉడుకు రానిస్తాము. అప్పుడు మనము ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఆ యొక్క లివర్ వేసేసుకుందాం. ఓకేనా, ఇంకా సరిపోతుంది వాటరు. మూత పెట్టేస్తాం ఒక 2 నిమిషాలు. కర్రీలో ఉడుకుతూ ఉన్నప్పుడు మనము రోస్ట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ యొక్క లివర్ ఉంది కదా, ఈ యొక్క లివర్ పీసెస్ వేసేసుకుందాం. వేసి ఒక్క నిమిషం ఇక కలిపేసుకున్నాము. ఇప్పుడు అన్నం వంపేసి ఇలా పెంక మీద పెట్టుకున్నాం అనుకోండి, అన్నం అసలు అరగంట కూడా మంచిగా ఉమ్మగిలుతుంది. ఇదిగోండి ఈరోజు మన ఇంట్లో కర్రీ ఏంటంటే లంచ్లోకి
లివర్ కర్రీ అనమాట. లివర్ ఫ్రై అనొచ్చు, లివర్ ఫ్రై ఏం కాదు, లివర్ టమాటా కర్రీ అనమాట. బాగుంటుంది. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి. ఇంకొంచెం దగ్గర పండిస్తాం. ఇదిగోండి ఫైనల్గా మన తోటకూర లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. స్మెల్ అయితే అదిరిపోయింది. ఫైనల్గా అయితే కసూరి మేతి వేసాను. కసూరి మేతి వేస్తే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇలా ఒక్కసారి కలిపేసి స్టవ్ బంద్ చేద్దాము. చూడండి ఎంత బాగుందో. అసలు ఆయిల్లో డీప్ ఫ్రై చేసే కంటే ఇలా షాడో ఫ్రై ఇలా చేసుకుంటే బాగుంటుంది అనిపించింది. ఎక్కువ ఆయిల్ వేయకుండా కొంచెం తక్కువ ఆయిల్. ఇదిగోండి ఇది కూడా మంచిగా ఉడికిపోయింది. సేమ్ మనకు లివర్ లానే ఉంటుంది తెలుసా. ఇదిగోండి, కానీ అది వెజ్ లివర్, నాన్ వెజ్ లివర్ కాదు, తోటకూర లివర్ కర్రీ. ఇప్పుడు ట్రై చేయకపోతే ట్రై చేయండి. స్టవ్ బంద్ చేసేద్దాం, మూత పెట్టిద్దాం. అన్నం కూడా అయిపోయింది. అదే కర్రీ సరిపోదనేసి నైట్ కర్రీ ఉండి అది కూడా పెట్టేసాం.